శాస్త్రి బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల అద్భుతం. అక్కడ తరచుగా దొంగతనాలు అంటే సెల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి. దాని మీద మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది, మా ఎస్బి చెంచురామయ్య ఆయన కానిస్టేబుల్ అంతా బాగా నిఘా పెట్టారు. నిఘా పెట్టిన దాని ప్రకారం మాకు రాబడిన సమాచారం మేరకు సెల్ ఫోన్ దొంగల మీద నిఘా పెట్టి బాగా గట్టి నిఘా పెట్టాము. ఆ నిఘాలో మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ లో మాకు 3 వ్యక్తులు, మాకు సాయి శివ, వెంకట శివ అండ్ మురళి అనే వాళ్ళు, వీళ్ళు పాత నేరస్తులు. వీరి మీద ఇంతకుముందు కర్నూలు జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ చాలా చోట్ల కేసులు ఉన్నాయి. ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి, దొంగతనాల కేసులు ఉన్నాయి. మురళి అనే వాడి మీద ఆల్రెడీ పీడీ యాక్ట్ లో కూడా 9 నెలలు కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు. వీళ్ళని విచారిస్తే వీళ్ళ దగ్గర మాకు దాదాపు 50 సెల్ ఫోన్స్ రికవర్ అయినాయి. ఒక స్విఫ్ట్ కార్ వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దొంగతనాలకు ఈ స్విఫ్ట్ కార్ని పెట్టుకొనేసి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లో రద్దీగా ఉన్న చోట్ల బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్లాన్డ్ గా వీళ్ళు ముందు వెనకాల ఉంటారు. మధ్యలో ప్యాసింజర్ బాగా ఇట్లా క్లోజ్ మూమెంట్ లో ఉన్నప్పుడు పైనుంచి సెల్ ఫోన్ తీసుకుంటారు. వీళ్ళు ఎంఓ ఇది మోడస్ ఆపరండి. అట్లాగా చిన్న పిల్లల్ని కూడా వీళ్ళు మామూలుగా మైనర్ పిల్లల్ని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు అనమాట. చిన్న పిల్లల్ని కూడా పెట్టుకునేసి వీళ్ళు దొంగతనాలకి వాడుకుంటూ ఉంటారు. అందరు కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. విచారించిన తర్వాత 40-50 సెల్ ఫోన్లు మాకు రికవర్ అయినాయి. ఒక కార్ కూడా రికవర్ అయింది. వీళ్ళని 2 టౌన్ సిఏ గారు పకడ్బందీగా కేసు నమోదు చేసి రికవరీ చేసి కోర్టుకు కూడా ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ విషయాన్ని మేము మా ఉన్నత అధికారులు కూడా తెలియజేశాం. ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ ఎల్లండ్బో గారు అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. మా ఎస్బి కానిస్టేబుల్ కూడా బాగా మాకు కొంచెం సమాచారం సేకరించి ఇస్తున్నాడు. అతను కూడా ఎస్బి డిఎస్పీ గారికి చెప్పాము. అతను కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.